ఓ చిన్న పల్లెటూరు, అందులో ఓ దళిత కుటుంబం. ఆ ఇంట్లో గత నెల వారి అమ్మాయి వివాహం జరిగింది. ఆ పెళ్లికి భద్రత కల్పించాలని సాక్షాత్తు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించాల్సి వచ్చింది. సరే, మొత్తానికి పెళ్లయింది. కానీ ఆ తర్వాత ఆ ఊరికి తాగడానికి నీళ్లే లేకుండా పోయాయి. ఇది మధ్యప్రదేశ్లోని మాడా అనే పల్లెటూరు. అన్ని ఊర్లలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా దళితవాడ ఉంది. వీరికి ఒక మంచినీటి బావి కూడా ఉంది. ఇప్పుడు ఆ బావిలో నీరు తాగడానికి పనికి రాకుండా పోయింది. ఎవరో ఈ బావిలో కిరోసిన్ను కలిపారు. ఇక ఇదే ఊర్లో మేఘవాల్ అనే దళితుడి కుమార్తె వివాహం జరిగింది. దీనికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలతో సాయుధ పోలీసులు బందోబస్తు కల్పించారంటేనే ఈ ఊర్లో వివిధ వర్గాల మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే మొత్తానికి పెళ్లయింది. కానీ ఈ వాడకి తాగడానికి నీళ్లే లేకుండా పోయాయి. ఎవరో దళిత వాళ్లలోని మంచినీటి బావిలో కిరోసిన్ని కలిపారు. అయితే ఇది అగ్రవర్ణాల వారి పనేనని ఇక్కడి వారు అంటున్నారు. तो उस दिन क्या है कि हम तो सभी यहाँ लग रहे थे, जन कौन ने डाला घास ले, पर डाला तो सही पानी। हाँ, हमारे समाज का सभी वहीं से लाते उस कुआं पे से, कुआं में घास लेट डाल दिया। तो उस कुआं को फिर हम हमारे यहाँ गांव पास वाले गया जो पानी भरने के लिए, जो उसमें घास लेट बाल्टी भर के लाया। जो हमारे चौकीदार जी और अपने हेड साहब थे उनको बताया तो कि डोल दे उसको पानी तोड़वा था। तो पानी तोड़ा दिया कुआं वाला ने। అగ్రవర్ణాల వారి ఆంక్షలు మీరి పెళ్లి బ్యాండ్ మేళం సందుల్లో కాకుండా మెయిన్ రోడ్డుకి ఎక్కడంతోనే ఈ గొడవ మొదలైందని అంటున్నారు. దీంతో ఈ వాడవారు నీటి కోసం 2 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. 23 तारीख की रात में एक वहाँ शादी थी मेघवाल समाज के मिस्टर चंदर सिंह हैं, उनकी बिटिया की शादी थी। उन्होंने एक शंका के आधार पर आवेदन दिया था कि उस गांव में जो गुर्जर समाज के लोग हैं वो बैंड बाजा वगैरह बजाने पे मनाही कर सकते हैं और विवाद हो सकता है। దీనికి స్పందించిన అధికారులు న్యాయం చేస్తామని అంటున్నారు. బావిని శుభ్రం చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. उनका कहना है कि पानी 3-4 बार उड़ीस दिया गया है, उड़ीस ने मतलब उसमें से निकाल दिया गया है। तो इस तरह से पहले शुरू में उसके सरपंच से कि तेल तेर रहा था 24 तारीख को, ऐसा इनका कहना है। इस गांव में लगातार पुलिस का वो चल रहा है, मूवमेंट चल रहा है और 3-4 दिन तो कंटिन्यू रहे हैं। एसडीओपी भी रहे हैं और एसडीएम भी रहे हैं।